హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డువాడే ఛానల్. మీరు మొదటిసారిగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేయండి. పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా నుంచి మరిన్ని మంచి వీడియోలు మీకు పొందడానికి అవకాశం ఉంటుంది. విషయంలోకి వెళ్తే పోలీస్ ఏదైతే TSLPRB అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఒక వెబ్ నోట్ రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఒక 5 అంశాలు చర్చించడం జరిగింది. మే 26, మే 27, మే 28 తారీఖులో తర్వాత ఎడిట్ ఆప్షన్కి సంబంధించిన వివరాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారి చూసినట్టయితే ఎవరెవరు ఎంత హాజరయ్యారు, ఎంతమంది సెలెక్ట్ క్వాలిఫైడ్ అయ్యారు అర్థమవుతుంది. SCT SIకి సంబంధించి 72% క్వాలిఫై అయినట్టు, SCT SI IT కమ్యూనికేషన్ సంబంధించి IT కమ్యూనికేషన్ సంబంధించి 78% మంది, అదేవిధంగా ఫింగర్ ప్రింట్ బ్యూరోకి సంబంధించిన SIలు 85% మంది అటెండ్ అయిన వారిలో క్వాలిఫై అయినట్టు అర్థమవుతుంది. అదేవిధంగా SCT PCకి సంబంధించి 89% మంది క్వాలిఫై అయినట్టు, PC కమ్యూనికేషన్ సంబంధించి 64% మంది, PC డ్రైవర్ సంబంధించి 64% మంది, PC మెకానిక్స్ సంబంధించి 79% మంది అటెండ్ అయినటువంటి అభ్యర్థుల్లో క్వాలిఫై అయినట్టు మనకు ఈ వెబ్ నోట్ ద్వారా అర్థమవుతుంది. అదే కాకుండా మే 26 రోజు ప్రెజెన్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మీకు సంబంధించిన ఎవరైతే ఎగ్జామినేషన్లో మీరు ఏం పర్ఫార్మెన్స్ చూపించారో మీకు సంబంధించిన మార్క్స్ కూడా వచ్చే పరిస్థితి ఉన్నట్టు అర్థమవుతుంది. ఇంకా మీరు అక్కడ అటెండ్ అయ్యారా, కాలేరా, ఆబ్సెంట్ అయ్యారా, ప్రెజెంట్ అయ్యారా అనేది కూడా మీకు మే 26 తారీఖు లాగిన్ అవుతుంది. అంటే ఈరోజు మే 25 వెబ్ నోట్ కాబట్టి రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ వరకు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మే 27 తారీఖు రోజు ఫైనల్ కీ పెడతామన్నట్టుగా, అదేవిధంగా స్కాన్డ్ OMR కాపీస్ కూడా పెట్టే విధంగా పెడతామన్నట్టుగా ఇందులో వెబ్ నోట్లో పేర్కొనడం జరిగింది. ఇంకా దాంతోపాటుగా మే 28వ తారీఖు రోజు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ సంబంధించి SIకి సంబంధించిన లాంగ్వేజెస్లో ఎవరైతే క్వాలిఫై కాలేదో ఆ అభ్యర్థులు ఆ క్వాలిఫైయింగ్ పేపర్స్ క్వాలిఫై కానటువంటి అభ్యర్థులు మీరు రీవెరిఫికేషన్కు రీకౌంటింగ్కు పోవచ్చు అన్నట్టు ఇందులో ఇవ్వడం జరిగింది. ఇంకా లాంగ్వేజెస్ ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళు రీవెరిఫికేషన్కు వెళ్ళొద్దు అన్నట్టు కూడా మనకు ఈ వెబ్ నోట్ ద్వారా అర్థమవుతుంది. ఇంకా లాస్ట్ వెబ్ నోట్లో ఉన్నటువంటి అంశం ఏంటంటే ఎడిట్ ఆప్షన్ కూడా బిఫోర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీకు ఎడిట్ ఆప్షన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. చాలామంది అభ్యర్థులు కామెంట్ బాక్స్లో ఎడిట్ ఆప్షన్ సంబంధించిన సమాచారాన్ని గతంలో అడగడం జరిగింది. మీకు ఎడిట్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఎడిట్ ఆప్షన్ ద్వారా మీకు ఇచ్చినటువంటి వెబ్ ఆప్షన్లు కావచ్చు, లేకపోతే ఇంకా మిగతా ఇతర వివరాలు కావచ్చు, ఏమన్నా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటే మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే SBI ఎంక్వైరీలో మీరు ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్ ఆధారంగానే రేపు మీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు ఆ ప్రయత్నంగా సరైన సమాచారాన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. మే 26 ప్రెజెన్సీ అండ్ పర్ఫార్మెన్స్ సంబంధించింది మీకు ఎగ్జామ్లో మీరు ఎలాంటి వివరాలు ఉన్నాయో తెలుసుకునే పద్ధతి. మే 27వ తారీఖున ఫైనల్కి స్కాన్డ్ OMR కాపీస్ కూడా మీకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు అనిపిస్తుంది. మే 28 కానీ 27వ తారీఖు రోజు కానీ రిజల్ట్ వస్తట్టు మనకు వెబ్ నోట్ ద్వారా అర్థమవుతుంది. ఇంకా మే 28వ తారీఖు రీకౌంటింగ్ రీవెరిఫికేషన్ SI లాంగ్వేజెస్ సంబంధించిన పేపర్లో ఎవరైతే క్వాలిఫై కాదో వాళ్ళకి సంబంధించిన వివరాలు తెలుసుకోవచ్చు అన్నట్టుగా అర్థమవుతుంది. ఇంకా దాంతోపాటుగా సర్టిఫికేట్ వెరిఫికేషన్కు బిఫోర్గా మీరు ఎడిట్ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడానికి అవకాశం ఉన్నట్టు ఈ వెబ్ నోట్ ద్వారా అర్థమవుతుంది. ఇది ఏదైతే TSLPRB అఫీషియల్ వెబ్ నోట్ ఉందో దాని ద్వారా మీకు అందిస్తున్నటువంటి సమాచారం. మీరు ఇంకా కూడా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కొత్తగా విజిట్ చేసినటువంటి అభ్యర్థులు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది డువాడే ఛానల్ సంబంధించిన సమాచారం. ఇది మీ బాలాజీ చిరబైన సంబంధించిన సమాచారం. మరొక మంచి వీడియోతో మరింత సమాచారంతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ మై వీడియోస్.